మనలో చాలా మందికి తలపై ఒకే ఒక్క సుడి ఉంటుంది, కానీ కొందరికి రెండు సుడులుంటాయి. వీటినే డబుల్ వోర్లు అంటారు. గ్రామాల్లో ఇలాంటి వారికి రెండో పెళ్లి తప్పదంటూ ఆట పట్టిస్తారు. కానీ ఇది నిజం కాదు. జన్యుశాస్త్రం ప్రకారం సుడుల సంఖ్య మన DNA ఆధారంగా ఉంటుంది. తల్లిదండ్రులకు లేదా పూర్వీకులకు రెండు సుడులుంటే మనకు రావచ్చు. ప్రపంచ జనాభాలో కేవలం 5% మందికి రెండు సుడులుంటాయి. అందుకే దీనికి ప్రత్యేక అర్థం ఉందనుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు సుడులు ఉన్నవారు ముక్కుసూటిగా మాట్లాడేవారు, ఓర్పు గలవారు, స్నేహపూర్వక స్వభావం కలవారు, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడంలో వెనుకాడరు. కొంతమంది జ్యోతిష్యులు వీరి వివాహ జీవితంలో కొంత ఒడిదుడుకులు రావచ్చని, రెండో వివాహం జరగొచ్చని చెప్తారు. కానీ ఇది శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. రెండు సుండర్లు ఉండడం వలన భవిష్యత్తు మారిపోతుందని చెప్పలేం. కొంతమంది వీరిని సృజనాత్మకులు, కొత్త ఆలోచనలు స్వీకరించేవారు, నాయకత్వ లక్షణాలు కలవారని భావిస్తారు. ఇది అదృష్ట సూచకమని కూడా కొందరంటారు. మొత్తానికి రెండు సుడులు అనేది సహజమైన శరీర లక్షణం మాత్రమేగా భావించాల్సిన అవసరం ఉంది.